హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూరియస్ మీ సిద్ధగమని సుదర్శన్. మొత్తం మీద ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కులగణనకు సంబంధించి చర్చ జరుగుతూ ఉంది. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది. ఏమని? మేము ప్రభుత్వ పరంగా మేము చేయలేకపోతున్నాం, 42% రిజర్వేషన్ని బీసీలకు పార్టీ పరంగా ఇస్తామనేటువంటి మాటను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడ మీడియా ముఖంగా చెప్పిండు. అయితే ఈ నేపథ్యంలో అసలు యాక్చువల్గా పార్టీ పరంగా మీరు ఇవ్వడం ఏంది? ఇప్పటికే అసలు యాక్చువల్గా ఏ రిజర్వేషన్ లేనప్పటికీ, అంటే ఎటువంటి రిజర్వేషన్ అవసరం లేనప్పటికీ కూడా ఆటోమేటిక్గా వీళ్ళకు బీసీలు జనరల్ స్థానాల్లో పోటీ చేసి 50 నుంచి 60% మంది ఇక్కడ సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా ఎన్నికవుతున్నారు. మరి ఎన్నికవుతున్నప్పుడు మీరు ఇచ్చేది ఏంటని చెప్పేసి ఇక్కడ చాలామంది ప్రజలు అంటున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో మొత్తం మీద అసలు యాక్చువల్గా ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే, ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కేమో ఇక్కడ బీసీలు 56.33% ఉన్నారని, తర్వాత ఇక్కడ ఎస్సీలు 17.43% ఉన్నారని, తర్వాత ఎస్టీలు ఇక్కడ 10.45% ఉన్నారని, ఇక్కడ ఓసీలు 15 ఉన్నారని చెప్పేసి ఇక్కడ లెక్కలు చెప్తా ఉన్నారు. అయితే లెక్కలు చెప్తున్నారు, బాగానే ఉన్నది, ఇంతమంది ఉన్నారని చెప్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలలో చైతన్యం రావాలంటే, తర్వాత వాళ్ళ లెక్కెంతో వాళ్ళకు తెలవాలంటే ఒకటి చేయాలని చెప్పేసి నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ఏం చేయాలి దీనికి అంటే, కులాల వారీగా లెక్కలు అడగాలి. మరి కులాల వారీగా లెక్కలు అడిగితే ఈ ప్రభుత్వం ఇస్తుందా అంటే ఇప్పటివరకు అయితే బయట పెట్టలేదు. తర్వాత ఇక్కడ సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా అడిగింది, కులాల వారీగా లెక్కలు మీరు తీసుకురండి అని చెప్పేసి. అంటే డెడికేటెడ్ కమిషన్ వేసినామని చెప్పిండ్రు, తర్వాత ఇంకేదో చేసినామని చెప్పిండ్రు, కానీ ఇప్పటి వరకు కులాల వారీగా లెక్కలు బయట పెట్టలేదు. మరి బయట పెట్టకపోతే మనం ఏం చేయాలంటే ఇప్పుడు అనుకున్నాం కదా, ఇక్కడ తెలంగాణ కులగణనలకు సంబంధించి లెక్కలు చూసుకుంటే ఇట్లున్నాయి. బీసీలు 56.33%, తర్వాత ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, తర్వాత ఓసీలు 15.79% అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇది నిజమా అబద్ధమా, అసలు కాదా అవునా తేలాలంటే అసలైనటువంటి కులాల లెక్కలు తేలాలి. కులాల వారీగా ఎవరెంతుండ్రో తేలాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు దానికి సంబంధించి మనం ఏం చేయాలి? ప్లస్ ఎక్కడ ఉంటుంది, దీనికి సంబంధించి మనం ఏం చేయాలి? ఏం చేయాలంటే ఇక్కడ గ్రామాల వారీగా లెక్కలు అడగాలి. గ్రామాల వారీగా, గ్రామ పంచాయతీల వారీగా లెక్కలు అడగాలి. ఏం లెక్కలు అడగాలి? లెక్కలు అడగాల్సి ఉంటుంది. ఏం లెక్కలు అడగాలి, ఎలా అడగాలి? ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఇప్పుడు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు అంటారుగా, మరి వీళ్ళలో మొత్తం ఏ కులానికి ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఇందులో ముదిరాజులు ఎంతమంది ఉన్నారు, ముదిరాజులు ఎంతమంది ఉన్నారు, ఇటు కుర్మ సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారు, గొల్ల అంటే యాదవులు వీళ్ళు ఎంతమంది ఉన్నారు, తర్వాత మున్నూరు కాపులు ఎంతమంది ఉన్నారు, తర్వాత పద్మశాలీలు ఎంతమంది ఉన్నారు, ఇట్లా ఎంతమంది ఉన్నారు, తర్వాత ఇట్లా అంటే రజకులు ఎంతమంది ఉన్నారు, ఇటు నాయ బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు, నాయ బ్రాహ్మణులు మంగళ సోదరులు, తర్వాత ఇక్కడ ఎవరు వడ్రంగులు, తర్వాత కమ్మరి వాళ్ళు, తర్వాత ఈ అవసరోళ్ళు, వీళ్ళందరూ కలిసి విశ్వకర్మలు లేదా విశ్వబ్రాహ్మణులు వీళ్ళు ఎంతమంది ఉన్నారు, తర్వాత కుమ్మరులు, శాలివాహనులు ఎంతమంది ఉన్నారు, తర్వాత ఇట్లా కులాల వారీగా లెక్కలు కావాలని చెప్పేసి బీసీలకు సంబంధించి అడుగుతున్నాం. తర్వాత ఇప్పుడు చాలామందికి ఏం తెలుసు అంటే, ఎస్సీలు అనగానే, ఎస్సీ సామాజిక వర్గం అనగానే ఏమంటారు, అసలు యాక్చువల్గా 2 సామాజిక వర్గాలే చాలామందికి గుర్తుకొస్తాయి. ఏంటిది? ఒకటి మాదిగలు, 2 మాలలు. ఈ 2 మాత్రమే
చాలామందికి తెలుసు. కానీ మరో 57 కులాలు 57 కులాలు ఇందులో ఉన్నాయి. ఇందులో డక్కలి వాళ్ళు ఉన్నారు, ఇందులో చిందు వాళ్ళు ఉన్నారు, ఇందులో ఇట్లా రకరకాలుగా బైండ్ల వాళ్ళు ఉన్నారు. ఇట్లా చాలా రకాలైనటువంటి కులాలు ఎస్సీ ఉపకులాలకు సంబంధించి కూడా చాలా రకాల కులాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు కేవలం ఇక్కడ మాదిగ సామాజిక వర్గానికి చూసినప్పుడు ఇక్కడ ఈ కులానికి ఆశ్రిత కులాలు 5 ఆశ్రిత కులాలు ఉంటాయి. చిందు వాళ్ళు ఉంటారు, తర్వాత డక్కలి వాళ్ళు ఉంటారు, ఇంకా కొన్ని ఆశ్రిత కులాలు, అంటే ఇక్కడ మాదిగల దగ్గర అడుక్కునేటువంటి కులాలు ఉంటాయి. అంటే వాళ్ళు ఇంకా కింది స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ గ్రామాల్లో వీళ్ళకి సంబంధించినటువంటి లెక్కలు కావాలని చెప్పేసి అడగాల్సిన అవసరం ఉన్నది. ఇవే కాకుండా ఇంకొకటి ఏంది, ఎస్టీలకు సంబంధించి కూడా. ఎస్టీలు అంటే ఎంతమంది అనుకుంటారు? చాలామంది ఏమనుకుంటారు, ఎస్టీ అనగానే మనకు తెలిసింది 1-2 తప్ప ఇంకెక్కువ తెలియదు మనకు. ఎస్టీ అంటే ఒకటి లంబాడ బిడ్డలు, వీళ్ళే ఏమంటాం మనము, బంజారాలు అంటాం. బంజారా ఇది ఒకటి. తర్వాత ఇంకొకటి ఆదివాసీలు అంటాం. ఆదివాసీల్లో ఎవరెవరు ఉంటారు? ఇలా గోండు ఉంటారు, తర్వాత చెంచు ఉంటారు, తర్వాత కొండరెడ్లు ఉంటారు, ఇట్లా రకరకాలుగా చాలా ఆదివాసీ తెగలు ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి లెక్కలన్నీ కూడా తేలాలంటే, ఎందుకంటే ఎస్టీ అనగానే మొత్తం టోటల్గా ఇంతేమంది ఉన్నారు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఈ లెక్కలన్నీ కూడా అంటే అన్ని కులాలకు సంబంధించినటువంటి లెక్కలు తేలాలంటే మనం ఏం చేయాలంటే గ్రామాల వారీగా ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు మన రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు ఎన్ని ఉన్నాయి? 12,768 గ్రామ పంచాయతీలు ఉన్నాయని చెప్పేసి లెక్కలు చెప్తున్నాయి. అయితే మరి ఇన్ని గ్రామ పంచాయతీలు ఉంటే ఈ గ్రామ పంచాయతీల వారీగా వాళ్ళకి సంబంధించినటువంటి లెక్కలు అడగాలి. ఎట్లా అడగాలి? ఆర్టీఐ ద్వారా లెక్కలు అడగొచ్చు. ఎట్లా అడగొచ్చు? ఆర్టీఐ ద్వారా. ఆర్టీఐ అంటే ఏంటిది? సమాచార హక్కు చట్టం. సమాచార హక్కు చట్టం 2005. దీని ద్వారా మనము లెక్కలు అడగొచ్చు. లెక్కలు అడిగితే ఒక లెటర్ రాయాలి. మరి ఎవరికి రాయాలి లెటరు? గ్రామాల వారీగా లెక్కలు కావాలంటే ఎవరిని అడగాలి? ఎంపీడీఓ ఆఫీసులో ఉన్నటువంటి సమాచార అధికారి, చట్టం అధికారి ఉంటాడు కదా, ఆర్టీఐ అధికారి ఉంటాడు కదా. ఇక్కడ ఎంపీడీఓ ఆఫీసులో, ఎంపీడీఓ మండల ఆఫీసులో, మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉన్న ఆఫీసులో, మండల అభివృద్ధి అధికారి ఆఫీసులో మనం అడగొచ్చు. అడిగి ఆర్టీఐ ఆఫీసర్ని మనం అడిగితే ఆటోమేటిక్గా గ్రామాల వారీగా, మా గ్రామంలో అన్ని గ్రామాలకు అవసరం లేదు, మీ గ్రామంలో ఉన్నటువంటి మా గ్రామంలో కులాల వారీగా ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటి లెక్కలు మాకు కావాలని చెప్పేసి మీరు పెట్టండి. ఎవరు పెట్టాలి? గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు పెట్టండి. ప్రజలు పెట్టి మనకు ఆర్టీఐ యాక్ట్ 2005 ప్రకారం మాకు మా గ్రామంలో ఉన్నటువంటి కులాల వారీగా లెక్కలు ఇవ్వండి. ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు కాదు. ఇందులో బీసీలలో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలలో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు ఎరుకల, తర్వాత యానదలు, ఇప్పుడు ఆ కులాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఎస్టీ కిందకి వస్తాయి. ఎంతమంది ఉన్నారు. తర్వాత ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, మాదిగా సామాజిక వర్గం ఎంతున్నారు, మాల సామాజిక వర్గం ఎంతున్నారు, తర్వాత ఉపకులాలకు సంబంధించి ఎంతున్నారు, ఆయా కులాల పేర్లు, తర్వాత దానికి సంబంధించినటువంటి లెక్కలు అవన్నీ కూడా ఇవ్వండి అని చెప్పేసి మనం అడిగితే డెఫినెట్గా ఏం జరుగుతుంది? అప్పుడు ఏం జరుగుతుంది? ఎంపీడీఓ ఇక్కడ ఆఫీస్కి మనము లెటర్ పెట్టేస్తాం. ఏమని? ఆర్టీఐ యాక్ట్ ద్వారా మనం లెటర్ పెడతాం. లెటర్ పెడితే ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేయాల్సి వస్తుంది? అప్పుడు ఆటోమేటిక్గా కులాల వారీగా లెక్కలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరు? ఎంపీడీఓ ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఒక్కరే పెడతారా అట్లా అంటే లేదు, గ్రామంలో ఎంతమంది అయినా పెట్టవచ్చు. మినిమం ఒక గ్రామం నుంచి ఒక 10 అప్లికేషన్లు వచ్చినాయి అనుకో. ఇప్పుడు
764 గ్రామ పంచాయతీలు ఉంటే ఊరికి 10 పెట్టినా కానీ 1,27,680 ఏది అప్లికేషన్లు వస్తాయి. దీంతో ఏమవుతుంది, ప్రభుత్వం మీద కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం మీద కానీ ఒత్తిడి పెరుగుతుంది. ఇక ఒక రకంగా చెప్పాలంటే గతంలో ఏదైనా చేయాలనుకుంటే, ఏదైనా మాట్లాడాలనుకుంటే, లేకపోతే ఏదైనా సమాచారం కావాలనుకుంటే, లేకపోతే ఒత్తిడి పెంచాలనుకుంటే ప్రధానమంత్రికి కానీ లేకపోతే ఇక్కడ రాష్ట్రపతికి కానీ లేకపోతే ముఖ్యమంత్రికి కానీ పోస్ట్ కార్డు ఉద్యమం చేసేటోళ్ళు, పోస్ట్ కార్డుతోటి పోస్ట్ కార్డులు వేసేటోళ్ళు. ఆ పోస్ట్ కార్డు బస్తాలన్నీ తీసుకుపోయి ఏం చేయాలో అర్థం కాక ఇంత డిమాండ్ ప్రజల నుంచి ఉంది అనేటువంటి విషయాన్ని మనం స్పష్టం చేస్తాయి. అయితే ఇప్పుడు పోస్ట్ కార్డు ఉద్యమంలాగా కావాల్సింది ఏం చేయాలి, ఇప్పుడు ఆర్టీఏ యాక్ట్ ద్వారా, యాక్ట్ 2005 ద్వారా మనకు సమాచారం కావాలి. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర సమాచారం లేదు అని చెప్పి చెప్తారు అనుకుందాం. మా దగ్గర సమాచారం లేదు, మాకు అందుబాటులో లేదు, ఇటువంటి లంగలెక్కలు చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకనంటే ఊర్లలోకి వచ్చి ఆయా గ్రామాల్లో మొత్తం పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఏది ఎంపీడీఓ ఆధ్వర్యంలో, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అధికారుల ఆధ్వర్యంలో మొత్తం లెక్కలన్నీ కూడా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత డాటా ఎంట్రీ ద్వారా అవన్నీ కూడా ఎంటర్ చేసినారు. చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ఏది జనాభా లెక్కలతో పాటు కులాల వారీగా లెక్కలు కూడా నమోదై ఉన్నాయి. కాబట్టి ఆటోమేటిక్గా ఇవ్వాల్సిందే. ఇట్లా గ్రామాల వారీగా లెక్కలు వస్తే గ్రామాల వారీగా ఏది కులాల వారీగా లెక్కలు వస్తాయి. గ్రామాల వారీగా, తర్వాత కులాల వారీగా లెక్కలు వచ్చినాయి అనుకో, ఆటోమేటిక్గా గ్రామాలన్నీ వచ్చేస్తే మండలంలో ఎంత ఉన్నారు, ఏ కులం ఎంత ఉన్నారు, ఇటు నియోజకవర్గంలో ఏ నియోజకవర్గంలో ఎంత, ఏ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తర్వాత జిల్లాలో ఏ కులానికి సంబంధించినటువంటి వర్గానికి సంబంధించిన కులాలు ఎంతమంది ఉన్నారు, తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు, ఏం కథ అనేటువంటిది తేలిపోతుంది. అప్పుడు ప్రభుత్వం దాచిపెడుతున్నటువంటి, నిజంగా ఒకవేళ ప్రభుత్వం దగ్గర పూర్తి ఆధారాలు ఉంటే, ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కలే కరెక్ట్ అయితే ఈ కులాల లెక్కలు బయటపెట్టేది. గ్రామాల వారీగా, వార్డుల వారీగా, మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా, ఇటు జిల్లాల వారీగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారనేటువంటి లెక్కలు బయట పెట్టేటువంటి అవకాశం ఉండే. కానీ పెడతలేరు కాబట్టి మనము ఇది పోస్ట్ కార్డు ఉద్యమం ఎట్లయితే తరహాలో ఎట్లయితే చేస్తామో, కాబట్టి మనము సహచట్టం ద్వారా, సమాచార హక్కు చట్టం, సహచట్టం 2005 ప్రకారం అందరూ కూడా మీ గ్రామాల్లో ఎంతమంది ఏ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో మీరు లెటర్లు పెట్టండి. లెటర్లు పెట్టేసి ఏది సహచట్టం ద్వారా మనము సమాచారం అడగండి. ఏం చేయాలి, దీనికి ఓ 10 రూపాయల స్టాంపు పెట్టాలి. ఒకటి పోస్టల్ స్టాంపు పెడతాం, 10 రూపాయల స్టాంపు రెవెన్యూ స్టాంపు పెడతాం. పెట్టేసి తర్వాత దీనికి సంబంధించినటువంటి లెక్కలు అడుగుతాం. లెక్కలు అడిగిన తర్వాత ఆటోమేటిక్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు కూడా వీళ్ళు ఇవ్వలేరనుకో, సమాచారం ఇవ్వలేదు, ఇవ్వకపోతే మనం ఏం చేయొచ్చు, అప్పుడు హైకోర్టులో పిల్లేయచ్చు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయచ్చు, ప్రజా ప్రయోజన వ్యాజ్యము వేయచ్చు. ఆటోమేటిక్గా ప్రభుత్వం లెక్కలు చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి దీని ద్వారా మంచి జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రేక్షకులారా, దయచేసి వినండి. ప్రజలారా, మొత్తం కూడా ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏ కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏం కథ లెక్క తేలిపోతే, ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కదా, పంచాయతీ ఎన్నికల్లో ఎవరెంత అనేటువంటిది తేలిపోతుంది, ఏ కులం ఎంత అనేది తేలిపోతుంది. తేలిపోయిన తర్వాత ఎవరు ఎక్కువ ఉంటే మరి ఎవరు అక్కడ ఏది పోటీ చేస్తున్నారు, ఎవరికి మనం ఓటు వేసుకోవాలి, మన ఓట్లు ఎక్కడ పోతున్నాయి, ఈ విషయము స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయము క్లియర్గా ఆయా గ్రామ పంచాయతీలకు సంబంధించి అందరూ కూడా
ఆర్టీఐ ద్వారా ఆర్టీఐ 2005 ప్రకారం సమాచారాన్ని కోరండి. ఎంపీడీఓ ఆఫీసులో మీరు ఒక లెటర్ పెట్టండి. మీ ఒక లెటర్ కాదు, ఇట్లా గ్రామం నుంచి 10, 20, 30, 40 ఇష్టం వచ్చినట్టు ఎన్ని లెటర్లు అంటే అన్ని లెటర్ పెట్టండి. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పుడు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. గ్రామాల వారీగా లెక్కలు తేలిపోతాయి. ఆ తర్వాత మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కులగణన లెక్కలు క్లియర్గా బహిర్గతమవుతాయి. కాబట్టి ఇది అందరికీ, ఈ విషయాన్ని అందరికీ కూడా చేరవేయండి. ఎందుకంటే కులాల లెక్కలు ఎవరెంతో వాళ్ళకంతా అనేటువంటి అంశం ఉన్నది. కాబట్టి అప్పుడు ఆ కులాల వారీగా వాళ్ళకు లబ్ధి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఆర్టీఐ ద్వారా ఎంపీడీఓ ఆఫీసులో ఈ లెటర్లు పెట్టండి. తర్వాత సమాచారాన్ని తీసుకోవాలని చెప్పేసి మీ అందరినీ కోరుతా ఉన్నాం. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.